ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్, గోధుమ రవ్వతో ఉన్నారు కదా, సో దీన్ని ముందుగా మీరు నానబెట్టేసుకున్నారా? ఎస్ షెఫ్. సో అంటే కొంచెం తొందరగా అయిపోతుంది. సో షెఫ్ చేసే మెయిన్ టెక్నిక్స్ అన్ని ఇవే కదా. నిజా. తర్వాత అదేంటి సగ్గుబియ్యమా? సగ్గుబియ్యం, పాలు. సగ్గుబియ్యం అంటే బాగుంటుందా ఈ పాయసంలో? ఎస్ షెఫ్. మధ్య మధ్యలో కొంచెం తగులుతూ ఉంటే కొంచెం తినేటప్పుడు బాగుంటుంది. ఎస్. సో నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తాను, ఎందుకంటే ఒక షెఫ్ హెల్ప్ చేస్తూ ఉండాలి కదా. సో మీరు స్టార్ట్ చేసేసండి. ఇంకా స్పూన్లు ఇస్తాను, నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. చాలా దాని మధ్యలో కట్ చేసేసుకొని చూసుకుంటుంది. ఓకే. సో స్వీట్లో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత చాలా బాగుంటుంది కదా. ఓకే, 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు సార్. ఓకే, రైట్. సో కాజు బాదాం, పిస్తా, కిస్మిస్. సో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అని వేసుకోవచ్చు అంతే కదా, హెల్తీగా చేసుకునేది. సో ఏ ఇయర్లో మీరు కోర్స్ కంప్లీట్ చేశారు? 2001 సార్. సిఐఏ. సో హైదరాబాద్లోనే. హైదరాబాద్. ఓకే. సో అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? సో ఫీల్డ్లోకి డైరెక్ట్ ఇప్పుడు మీరు బిజినెస్లోకి వచ్చారు, ఇప్పుడు ఎలా ఉండేది? అంటే దాంట్లోకి ఆ ఫీల్డ్లోకి రావాలి అని ఐడియా ఎలా వచ్చింది? హోటల్ ఇండస్ట్రీ దాంట్లో. వీఆర్ ఫ్రమ్ హోటల్ బ్యాక్గ్రౌండ్ సార్ యాక్చువల్లీ. ఓకే, ఫాదర్ది. సో దట్స్ వై వి మంచి కోర్స్ చేసి నెక్స్ట్ ఫ్యూచర్గా బిజినెస్ డెవలప్ చేద్దామని అలా కోర్స్ జాయిన్ అయిపోయాను. ఓకే, ఎస్. అంటే కాలేజ్లో కొంచెం హార్డ్గా అనిపించిందా, లేకపోతే కాలేజ్లో హార్డ్ అనిపిస్తుంది? ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం హార్డ్గా అనిపించిందా? రెండు హార్డ్గా ఉంటాయి. ఇండస్ట్రీ హార్డ్, దానికి అలవాటు పడాలి సార్ మనం. ఓకే. ఇప్పుడు దీన్ని సపరేట్గా పెట్టేసుకుంటాం. ఓకే, రైట్. సో దూరగా వేగి లాస్ట్లో వేసుకుంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే దాంతో పాటుగానే పాలు వేసేసి మరిగిచ్చేసి చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే కదా కొంచెం మనకు మెత్తబడిపోతుంది. సో చాలామంది కూడా క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకుంటాం. ఓకే. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ పాలు మరిగేయాలి. ఓకే. పాలలో ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. మామూలుగా ఏంటంటే దాన్ని అంటే లీటర్ క్వాంటిటీని ½ లీటర్ వరకు వచ్చిన తర్వాత చేస్తే ఇంకా స్వీట్స్ ఏవైనా కూడా చాలా బాగా వస్తాయి అంటారు కదా. బట్ టైం టేకింగ్. బట్ ఇలాంటి అకేషన్లలో కొంచెం అది కొద్దిగా ఓపికతో మనం చేసుకున్నాం అనుకో ఇంకా సూపర్గా వస్తుంది. ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫుల్ ఫ్లేమ్ పెడుతున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో నాన్న అంటే మీ తాతగారు ఎవరన్నా ఈ ఫీల్డ్లో ఉన్నారా, లేకపోతే నాన్న ఎలా వచ్చాడు ఈ ఫీల్డ్లోకి? నాన్నే వచ్చారు ఈ ఫీల్డ్లోకి. ఫస్ట్ మనకి బారెన్ రెస్టారెంట్ కర్నూలులో. ఓకే. తర్వాత మళ్ళీ ఒక హోటల్ పెట్టాము. దాని తర్వాత మనం నిదానంగా హోటల్ డెవలప్ చేసుకున్నాము, బారెన్ రెస్టారెంట్. ఆఫ్టర్ దట్ వి బిల్డ్ ఏ లాడ్జ్. ఓకే. సో ఎక్కడ టౌన్లోనే ఉంటుందా కర్నూలులో? టౌన్లోనే సార్. ఆపోజిట్ రైల్వే స్టేషన్. ఓకే, ల్యాండ్ మార్క్ ఈజీగా మీకు ఆ స్టేషన్ దిగ్గానే స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది. ఓకే. మీ హోటల్లో సిగ్నేచర్ డిష్ అంటే కర్నూలు పోతే ఈ హోటల్కి వెళ్తే మనకు ఈ డిష్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనేది మీ హోటల్ డిష్? నాటుకోడి రోస్ట్ అక్కడ ఎక్కువ తింటారు సార్. అది ఇంకా మామూలు కర్రీ రైస్ బాగుంటుంది మా దగ్గర. కర్రీ రైస్ బాగుంటుంది. సో చల్లగా వేడిగా సో రెండు మీ దగ్గర దొరుకుతాయి అన్నమాట. పాలు అయిపోయినాయి సార్. ఓకే. ఇప్పుడు మనము రవ్వ వేస్తున్నాం. ఓకే, నానబెట్టిన గోధుమ రవ్వ. నెక్స్ట్ సగ్గుబియ్యం ప్లేస్లో ఇంకేమన్నా వేసుకోవచ్చా మనం? పెసరబేలు, నానబెట్టిన పెసరబేలు వేసుకోవచ్చు. పెసరబేలు. సో పెసరపప్పు, శనగపప్పు కూడా కొన్ని పాయసాలలో వేసుకుంటుంటారు కదా, అది కూడా బాగుంటుందా? అది కూడా బాగుంటుంది. ఉడికించిన శనగపప్పు కూడా వేసుకుంటుంటారు, మధ్యలో తగులుతూ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రెండు మనకి ఉడకాలి, బాయిల్. సో ఈ రెండు కూడా మనకు పాలలో ఉడికితే సూపర్గా ఉంటుంది. మ్యారీడే కదా? మ్యారీడ్ సార్. ఓకే. సో ఏం చేస్తుంటారు అంటే మీ హౌస్ వైఫ్? జాబా? హౌస్ వైఫ్ సార్. పిల్లలు 5th క్లాస్ సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో అబ్బాయి పెద్ద, అమ్మాయి ట్విన్స్ సార్. ట్విన్సా? ఓకే. ఇద్దరు కూడా 5th క్లాస్. సో మీ పిల్లలు ఇష్టంగా మీ చేత చేయించుకునేది? బేసిక్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇంకా
సమ్టైమ్స్ చికెన్ 65, చికెన్ లాలీపాప్. ఓకే. సో స్కూల్స్లో మామూలుగా జనరల్గా పిల్లలకి అప్పుడప్పుడు కాంపిటీషన్స్ అవి పెడుతూ ఉంటారు కదా. సో దాంట్లో మీ పిల్లలు అంటే ఫుడ్ది కూడా పెడతా ఉంటారు, వాళ్ళ ఇష్టం. ఒక్కోసారి కూరగాయలతో ఏదైనా డిజైన్ చేసుకొని రండి, లేకపోతే ఏదైనా టేస్టీగా లేదా హెల్తీగా సలాడ్స్ రూపంలో చేసుకొని రండి. అలా పిల్లలు ఎప్పుడన్నా మీ పిల్లలు చేసుకొని వెళ్ళారా స్కూల్కి? స్కూల్లో ఏం పెట్టలేదు సార్, అది కాంపిటీషన్. ఇంకా ఓకే. ఫ్యూచర్లో అయితే ఏదైనా మనం ప్రత్యేకంగా ఏదైనా చేసి ఇవ్వాలి. సో అదే అంటే చాలా మంది కూడా ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఫోన్లు చేసి ఇలా ఇలా ఇచ్చారు, పిల్లలు చేసేయగలిగేది ఏది ఉంటుంది? ఉడికి పెన్షన్ మనం ఇప్పుడు స్వీటనింగ్ బెల్లం వాడుతున్నాం. ఓకే. పంచదార కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, కానీ బెల్లం మంచిది హెల్త్కి. ఖర్జూరం సిరప్ కానీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కదా మనం? కానీ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు బెల్లమే మా అందరికి హెల్త్గా, అంత బెల్లం టీ కానీ జాగ్రత్త ఎక్కువ వాడుతున్నారు సార్ ఇప్పుడు. ఓకే. అంటే ఆప్షన్ అయితే వాడుకోవచ్చు, ఖర్జూరం సిరప్ కానీ లేకుంటే ఖర్జూరం పేస్ట్లా చేసి కానీ. సో అందుబాటులో లేదు అనుకుంటే పంచదార, తాటి బెల్లం కూడా వాడుతుంది. తాటి బెల్లం, ఎస్. కొంచెం గట్టి పట్టుకుని కొద్దిగా వాటర్ ఇద్దామా? ఎస్ సార్. మీకు చెప్పండి, నేను అక్కడ ఆపేస్తాను. కొంచెం లూజ్గా ఉండాలి కదా. ఓకే. ఇక్కడ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఏమేస్తున్నారు మీకు? యాలకుల పొడి. యాలకుల పొడి. ఓకే. జస్ట్ చిటికెడు. సో ఇది న్యాచురల్, అది వేస్తే 4 ఇళ్ళ అవతల వరకు హాయిగా ఇంట్లో ఏదో చేస్తున్నారు, స్పెషల్ చేస్తున్నారు అని తెలిసిపోతుంది. ఓకే. సో ఇంకా లాస్ట్ లో ఇంకేదైనా వేసేది డ్రై ఫ్రూట్స్ మనం బౌల్లో వేసేసుకుందామా? ఓకే. సో ప్రజెంటేషన్ కి ఫైనల్ గా కొన్ని వేసి కొన్ని మనము ఓకే దీంట్లో కొన్ని యాడ్ చేసేస్తారు. ఓకే. సో మీరు ఆ డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుతూ ఉండండి. సో చాలా మంది, నాకైతే సూపర్ ఇష్టం అండి, ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. సో అది ఒకసారి కొంచెం దాంట్లో బాగా మిక్స్ చేస్తూ ఉంటారు షెఫ్ హరి గారు. హరి అయిపోవచ్చిందా? సార్ అయిపోయింది సార్, ఫైనల్ డన్. ఓకే, మంచి రెడీ ఫర్ ప్రజెంటేషన్. ఎస్. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని. ఓకే. సో గుంటగడ్డ కావాలా? ఎస్ సార్, గుంటగడ్డ బాగా పాలల్లో ఉడికాయి. తర్వాత దాంట్లో నెయ్యి దండిగానే వేసుకున్నాం, సగ్గుబియ్యం ఉన్నాయి, రవ్వ ఉంది, డ్రై ఫ్రూట్స్ వచ్చాయి. అన్నిటికి మించి యాలకుల పొడి వేయగానే మంచి స్మెల్ వస్తుంది. సో పైనుండి ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్, పైన గార్నిష్. ఇది షెఫ్ టచ్ అనమాట. యా, ఎందుకంటే చేయి కాలకుండా కూడా ఉండాలి కదా. రైట్. సో గుమ్మగుమ్మలాడుతూ గోధుమ రవ్వ కేసరి పాయసం రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఓకే. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోధుమ రవ్వ కేసరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 1/2 లీటర్, తురిమిన బెల్లం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/4 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. గోధుమ రవ్వ కేసరి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన గోధుమ రవ్వ, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం వేసి కలుపుతూ కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి వేయించిన డ్రై ఫ్రూట్ వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ కేసరి పాయసం రెడీ.